అమరావతి రాజధాని ప్రాంతంలో రైతులు ఏదైతే ల్యాండ్ పూల్కి భూములు ఇచ్చారో, రైతులు భూములు ఇచ్చినటువంటి వారికి రిటర్నబుల్ ప్లాట్ ఇవ్వడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం పనులు శరవేగంగా చేస్తుంది. ఏదైతే ఉందో ఈ యొక్క రైతులకు ఇచ్చేందుకు రిటర్నబుల్ ప్లాట్లు దాదాపు ఒక 12 సెక్టార్లుగా ఈ యొక్క ప్రాంతాన్ని విభజించడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడ అమరావతి ప్రాంతంలోని రాయపూడి ప్రాంతంలో అయితే ఉన్నాము. ఇది చూస్తే 12 జోన్లుగా ఏర్పాటు చేశారు. దీనిలో రిటర్నబుల్ ప్లాట్లలో జోన్ 1, జోన్ 1, జోన్ ఏ, జోన్ బి, 5A, 5B, 5C, 5D, 6, 7, 8, 8A, 8B, 9A, 9B, 10, 11, 12 ఇలా ఈ రకంగా 12 జోన్లుగా డివైడ్ చేయడం జరిగింది. దీనిలో చూస్తే ఈ 12 జోన్లలో 11వ జోన్ తప్ప మినహాయించి మిగతా 10 జోన్లు కూడా ఏదైతే ఉందో జంగిల్స్ మొత్తం క్లియర్ చేసేసి మౌలిక సదుపాయాలు చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం పనులు అయితే శరవేగంగా జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే టెండర్లు పిలిచారు. వర్క్ కూడా పనులు కూడా శరవేగంగా జరుగుతుంది. దాదాపు ఏదైతే ఉందో రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ప్లాట్లు దాదాపు 12 జోన్లుగా కేటాయించారు. 12 జోన్లలో 11 జోన్లు మాత్రం ఫుల్ ప్లేజ్గా అయితే జరుగుతుంది. ఒక జోను కోర్టు వివాదాలు ఉండటం వల్ల ఆ జోన్ అయితే జరగట్లేదు. ప్రస్తుతం మనం ఉన్నదైతే 6వ నెంబర్ జోన్లో అయితే మనం ఉన్నాం ప్రస్తుతం. దీన్ని చూస్తే ఈ రకంగా డెవలప్ చేసుకుంటూ పోతే ఈ యొక్క జంగిల్స్ అంతా క్లియర్ చేసి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి రోడ్లు వేసిన తర్వాత రైతులకి ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఇప్పటి వరకు రైతులకి రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వలేదనేది కొంత రైతుల్లో విమర్శ అవుతుంది. ఆ విమర్శలను తిప్పికొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే భూములు కేటాయించిందో, ఫ్లాట్లు కేటాయించిందో ఆ ఫ్లాట్లను డెవలప్ చేసి రోడ్లు వేసి మౌలిక సదుపాయాలు కేటాయించి వారి హద్దులు వేసి రైతులకైతే ఫ్లాట్ కూడా ఇవ్వడానికైతే సిఆర్డీ అధికారులు ఈ యొక్క పనులు వేగవంతం చేస్తున్నారు. దీనిలో పాటు చూసుకుంటే డెవలప్మెంట్ చేసినటువంటి రోడ్లని 4 డివిజన్లుగా అయితే ఇవ్వడం జరిగింది. అది ఇట్లో పాటు చూసుకుంటే రోడ్లు ABCD అలా 4 రకాలుగా ఇవ్వడం జరిగింది. ఏ డివిజన్ రోడ్ వచ్చేసి 25 మీటర్లు అయితే ఉంటుంది. బి రోడ్ వచ్చేసి 17 మీటర్లు ఉంటుంది. సి మీటర్ వచ్చి 15.6 మీటర్లు అయితే ఉంటుంది. దీంతో పాటుగా డి రోడ్ వచ్చి 12 మీటర్లు ఉంటుంది. ఈ రకంగా 4 జోన్లుగా రోడ్లు కూడా విభజించడం జరిగింది. దానిలో చూసుకుంటే తర్వాత వీళ్ళకి ఏదైతే ప్లాట్లు అయితే ఇస్తారో ఆ ప్లాట్లు కేటాయించేటప్పుడు ఆ ప్లాట్లతో పాటుగా ప్రతి ఫ్లాట్కి సంబంధించి ఒక రూట్ అయితే ఉంటుంది. ఆ రూట్ మార్గంలో ఈ రూట్తో పాటు దాంతోపాటు డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో పాటు చూస్తే 1A, 1B ఇలా మొత్తం మెయిన్ జోన్కి చూసి ఒక్కొక్క బ్లాక్ వచ్చేసి ఒక్కొక్క జోన్లో 12 బ్లాక్లు అయితే ఉంటాయి. దీంతో పాటుగా 12 బ్లాకులతో పాటు ఒక్కొక్క బ్లాక్ వచ్చి 100 ఎకరాల దాకా విస్తరణ అయితే ఉంటుంది. ఈ 100 ఎకరాల్లో ఒక జోన్ అయితే ఒక బ్లాక్ ఏర్పాటు చేస్తారు. ఆ బ్లాక్లో వచ్చేసి 12 ఒక బ్లాకు 100 ఎకరాలు అయితే ఉంటుంది. ఈ రకంగా ఈ జోన్లు అయితే ఏర్పాటు చేసి ఆ బ్లాకుల్లో రైతులకు సంబంధించి ఏదైతే ముందుగా కేటాయించారో, ఎక్కడెక్కడైతే వీరికి భూములు ఇచ్చారో దానికి సంబంధించి వారికి ఎక్కడెక్కడైతే అలాట్మెంట్ అయినాయో ఆ అలాట్మెంట్ అయినటువంటి ప్రాంతాల్లో ఒక్కొక్క బ్లాక్లో దాదాపు 100 ఎకరాలని ఒక బ్లాక్ డిసైడ్ చేయడం అయితే జరిగింది. దీనిలో చూసుకుంటే 7 జోన్లు కేటాయించారు. 7 జోన్లు కలిపి 2200 ఎకరాలను ఏదైతే ఈ యొక్క భూములు ల్యాండ్ పూలింగ్ ఇచ్చినట్టు రైతులకి ప్లాట్లు ఇవ్వడానికైతే సిఆర్డీ ఇప్పటికైతే ఒక నిర్ణయం అయితే తీసుకుంది. దీనికి సంబంధించి చూస్తే ఇప్పటికే శరవేగంగా పనులు అయితే జరుగుతున్నాయి. అతి త్వరలోనే ఎవరైతే రైతులైతే ఈ ల్యాండ్ పూలింగ్కి భూములు ఇచ్చారో భూములు ఇచ్చినటువంటి రైతులకి త్వరలోనే వారికి ఫిజికల్గా ఇది నీ సైట్ అని చెప్పి వారికి హద్దులు చూపించి వారికి త్వరలోనే ఈ ప్లాట్లు ఇవ్వడానికైతే రంగం సిద్ధం చేస్తుంది. ఈ యొక్క పనులు అయితే మాత్రం సిఆర్డీ అధికారుల నేపథ్యంలో ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అతి త్వరలోనే ఎవరైతే ల్యాండ్ పూలింగ్కి భూములు ఇచ్చారో రైతులకి త్వరలోనే వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్ ఇవ్వడానికైతే సిద్ధంగా అయితే ఉన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ నానితో రాజ్ కమల్, S4 మీడియా, అమరావతి నుంచి.